very important. Copy this one. So myself Ramya making MAN FACPU or a manufacturer of sunscreen. I need to analyze ANALYS, analyze top 10 highly rated, highly positive rated and recommended and RCO MMEN recommended by doctor DOCTO as doctors and CELEBRA celebrities. So ఇక్కడ చూడండి ఏం రాశాను, వెరీ ఇంపార్టెంట్ ప్రాంప్ట్. myself Ramya, manufacturer of sunscreen. I need to analyze top 10 highly positive rated recommended RECO recommended by doctors and celebrities. So I need to take some good and bad. So I need to add in my product. My PRODUCT product. Analyze ANALYS, analyze the Indian market and standards. STNDA are the standards. Make a list in a table. Make a table with all necessary things, with all NECE, SSA are necessary things అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది అనలైజ్ చేస్తుంది. దీనికి ఒక డేటా ఉంది, ఈ-కామర్స్ డేటా ఫుల్లీ ఫ్రీలీ అవైలబుల్. ఏదో వెబ్సైట్ ఒక డేటా అయితే ఏమనుకోదు, కానీ ఈ-కామర్స్ డేటా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యాక్టర్ వచ్చేసి SPF 30 మినిమం స్టాండర్డ్, ప్రీమియం స్టాండర్డ్ SPF 50, గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి SPF 50+. ఇంతకుముందు అన్నాను కదా, UVA ప్రొటెక్షన్ PA++, గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి PA++++ సర్టిఫైడ్ అని చెప్పి అది మెడికల్ గా సర్టిఫికేషన్ వాళ్ళు చూసుకుంటారు సార్, మనకు తెలీదు. కానీ ఒక్కొక్క వాల్యూ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఏదో డమ్మీగా పెట్టలేదు. ఇక్కడ డేటా ఉంది. బాడీ సీరం ఎస్, బాడీ ప్రీమియం స్టాండర్డ్ ఎస్ ఇది. సో వాటర్ రెసిస్టెన్స్ 40 minutes వరకు ఉంటే ఏం కాదు, 80 minutes వరకు ఉంటే ఏం కాదు, 80+ minutes ఉన్నా కూడా ఏం కాదు. ఒక 50 minutes దాటింది అనుకోండి, ఆ మీద ఉన్న లేయర్ ఏదైతే స్కిన్ మీద మనం అప్లై చేస్తామో అది ఎగిరిపోతుంది అనమాట. ఈ పదాలు మనకు తెలియదు, మెడికల్ టర్మ్స్, ఆ ఫార్మాస్యూటికల్స్ మనకు తెలియదు. మెడిసిన్ అనుకోండి, లేకపోతే సమ్ డ్రగ్ డోసేజ్ అనుకోండి, డ్రగ్ నేమ్ అనుకోండి. కమ్డోజెనిక్ అని చెప్పేసి ఉంది, ప్రిఫర్డ్ ఎస్, మ్యాండేటరీ. ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఆప్షనల్, ప్రిఫర్డ్ ఎస్. వైట్ క్యాస్ట్ మోడరేట్, లో, 0. స్వెట్ రెసిస్టెన్స్ బేసిక్, గుడ్, ఎక్సలెంట్. స్కిన్ టైప్స్ నార్మల్, మల్టీ స్కిన్ టైప్, ఆల్ స్కిన్ టైప్స్. సో ఇక్కడ ఏదైతే ఉందో గోల్డ్ స్టాండర్డ్ SPF 50 రావాలంటే ఏమేం చేయాలో చూసుకోవాలి. తర్వాత క్లినికల్ టెస్టింగ్ బేసిక్, డర్మా టెస్టెడ్, క్లినికల్ ప్లస్ ఇన్ వివో టెస్టెడ్ అనమాట. ఆడ ఇంతకు ముందు పెట్టింది కూడా అదే కదా, ఇదే అన్నమాట. సర్టిఫికేషన్ BIS ఇండియన్ సర్టిఫికేట్, BS+IS, BS+ ఇంటర్నేషనల్ టెస్టింగ్, ఇండియన్ డర్మాటో ఇంక్లూసివ్ పిరోటైజింగ్, ఫోటోస్టెబిలిటీ, బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్, PA+++, నాన్ కమ్డోజెనిక్ ఫార్ములాస్ అండ్ హై UV. అంటే నీ ప్రోడక్ట్ లో దమ్ముందా లేదా తెలుసుకోవాలంటే నువ్వు లేబుల్ మీద రాసేది చాలా మంది చదువుతారనమాట. ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ పెట్టింది కొని వాళ్ళ ముఖాలు ఖరాబ్ చేస్తున్నాడు, బాడీ ఖరాబ్ చేస్తున్నాడు కూడా మస్తు ఉన్నాయి వీడియోస్. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి నీకు ఎవరన్నా ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చినా, బిజినెస్ డెవలప్ చేయడానికి వచ్చినా సరే, సార్ ఇది మనం ఆన్లైన్ లో చేయాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఈ ప్రోడక్ట్ నేను ప్రాపర్గా అమ్మాలంటే దాని రిలేటెడ్ ఏదైనా ల్యాబొరేటరీ టెస్టెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఇదేమైనా మనము టెస్ట్ చేశామా, ఒకవేళ 100 మంది అప్లై చేస్తే 100 మందికి వచ్చిన రెస్పాన్స్ ఏంది, ఆ డేటా తీసుకొని మార్కెటింగ్ చేస్తే ₹1,00,000 పెట్టే బదులు 10,000 పెట్టి సూపర్ సేల్స్ తెచ్చుకోవచ్చు. ఆ 10 లక్షలు 50 లక్షలు పెట్టే బదులు 10 లక్షలు చేసే దగ్గర ₹1,00,000 దగ్గర 10 లక్షలు పెట్టుకొని చేస్తే సూపర్ మార్కెటింగ్ అవుతుంది. మార్కెట్ లో ఏదో ఇది ప్రోడక్ట్ కొని అని చూపించే బదులు ప్లస్ మైనస్ చూపించి ఇది ఇట్లా వాడాలి, దీనికి అప్లికేటర్ అనేది ఇట్లా ఉంటుంది, సో ఎలాంటి టర్మ్స్ మీద ఇది పనిచేస్తుంది, అట్లా డిఫరెంట్ కంటెంట్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా కొనేస్తారు బై. దీనికి పెద్ద సేల్స్ స్ట్రాటజీ అవసరం లేదు. దానికి ప్రాసెస్ ప్రాపర్ గా చూపిస్తే ఆటోమేటిక్ గా కొనే వాళ్ళు కొనేస్తారనమాట. చూడడమే ఆలస్యం, కొనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టాప్ 10 సబ్స్క్రిప్షన్ అనలైజ్ అని చెప్పి చూసుకుంటే బ్రాండ్ వచ్చేసి లారోచే పోసే, ISG అయినా, తర్వాత న్యూట్రేగ్ అయినా, UV డాగ్స్, ఎక్కడుంది అబ్బాయి ఇది, డాక్టర్స్ రికమెండెడ్ ఉంది, సెలబ్రిటీ యూసేజ్, స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్. సో బ్యూటీ ఆఫ్ జేసన్, సెటాఫిల్ అనేది మార్కెట్ స్టాండర్డ్, రీక్వెల్, ద డర్మాకో, పీడియో కేర్. మనం తీసుకున్న డేటా వచ్చిందా సార్ అంటే లేదు, అది బియాండ్ దట్ దిస్ వన్ ఉంది. వాడర్స్ SPF 50 ఉండాలి, PA++ బ్రాడ్, ఏది పడుతుంది రాయలేం సార్. అందుకనే ల్యాబొరేటరీ టెస్టింగ్ రిపోర్ట్ అనేది కావాలన్నమాట. ఎప్పుడైతే ఎవరైతే దీన్ని అనలైజ్ చేసి ప్రాపర్ గా మార్కెటింగ్ చేస్తావో నేను కొట్టేటోడు లేడు. ఇప్పుడు అర్థమైంది ఎట్లా రీసెర్చ్ చేయాలో సార్, అందరికి అర్థమైంది ఎట్లా రీసెర్చ్ చేయాలో.
యా మాలిక్యులర్ కంపెనీ, గాట్ ఇట్ సార్, గాట్ ఇట్ మాలిక్యులర్. అప్పుడు ఎవరో సీసీకి వెళ్ళాం సార్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది. సారీ ఫర్ ద ట్రబుల్, ఆ వర్డ్స్ తెలియదు సార్, ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. కానీ ఎలా రీసెర్చ్ చేయాలో చెప్పాను మీకు. ఇక్కడ వరకు క్లియరా? ఏ ప్రోడక్ట్ అన్నా సరే, మళ్ళీ చెప్తున్నాను, ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, సర్వీస్ ఉంది, సర్వీస్ లో దమ్ము ఉంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి అంటే మీరు ఈజీగా వెళ్ళండి బై. ఏదో అడ్డమైన ప్రోడక్ట్లు అమ్మే బదులు, తప్పు అనుకోకండి, మీరు అమ్ముదేశం మిమ్మల్ని తీసుకుంటారు. యాజ్ ఎ మార్కెటింగ్ కల్చర్ ఏం చేశారంటే ఏదైనా ముఖ్యాలి. యాజ్ ఎ గుడ్ కింద మీరు ఆలోచిస్తే, గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ మీద ఎక్కువ తీసుకోండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ప్లస్ ఉంటుంది. ఎవడైతే తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేసి మార్కెట్ లో మంచి పేరు ఉంటుందో ఆ మీద ఆల్రెడీ ఉన్నారనుకో, సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉన్న ప్రమోట్ చేయండి. అంతే తప్ప బేకార్ ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేయకండి. ఇక్కడ మిమ్మల్ని అనడం లేదమ్మా, మార్కెట్ మనం చేసే కూడా మనకు కొన్ని ఎథిక్స్ ఫాలో కావాలి. ప్రతి ఒక్కటి పైసలకి పని చేయలేము కదా, ఇక్కడ కూడా అదే అంటున్నాను, తప్పు అనుకోకండి. ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే, అది కాస్మెటిక్ ప్రోడక్టా, 1 గ్రామ్ జ్యువెలరీ, ఇప్పుడు మీరు 1 గ్రామ్ జ్యువెలరీ అన్నారు. సో 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఇంతగానం టెస్టింగ్ చేయాలంటే చేయాలి, ఏముంటుందో కూడా మనం చూడాలి. మళ్ళీ అక్కడ కలర్ గ్యారెంటీ ఉంటుందా, మీరు వాడుతున్న మెటల్ ఏమైనా బాడీకి ఎలర్జీ ఉంటుందా, లేకపోతే అక్కడ ఏమైనా డేంజరస్ కెమికల్స్ ఏమైనా వాడారా, ఇవి కూడా ఉంటాయి అనమాట 1 గ్రామ్ జ్యువెలరీలో. సో ఇవన్నీ ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ మీ ముందు ఇన్పుట్ తీసుకున్నాను. ఎవడైతే దీన్ని ఆలోచించి ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ తీసుకొని పోతాడో అని కొట్టేటో లేడు మార్కెట్ లో. ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీకు అర్థమైంది. సో వాట్ ఈస్ మై ప్రోడక్ట్? సో ఆడు మొత్తం ఇచ్చేసాడు. ఇఫ్ యూ బిల్డ్ ఎ సన్ స్క్రీన్, ఇఫ్ యూ బిల్డ్ ఎ సన్ స్క్రీన్ విత్ SPF 50 PA ప్లస్ డబల్ ప్లస్ జీరో వైట్ క్యాస్ట్ మ్యాటి ప్లస్ లైట్ టెక్స్చర్ స్వెట్ రెసిస్టెన్స్ నియాసినామైడ్ సెరామైడ్స్ dermatologist endorsements, clinical testing reports. You can compete effectively with the premium brands such as La Roche, ISGIN, and leading Indian dermatology brands UV Docs in the Indian market. This could position your sunscreen dermatologist. అంటే నీకు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ ఇంకా సూపర్ గా తెలుసు.